అన్న అందరికీ నమస్తేనే. నేను మాట్లాడే విషయంలో ఎట్లాంటి పార్టీకి తావలేదు. ఒకవేళ అట్లా అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం, మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. అది మన దేశంలో ఓటు చోరు జరిగిందంటే నిజమేనేమో అనుకున్నా. ఆ ఓటు చోరు జరగడం వల్లనే బీహార్లో బీజేపీ గెలిచిందేమో అనుకున్నా. నిజంగా అసలు దాని మొత్తం చూస్తే అదేంది, ఎవరిని తరిమేస్తుంది, అసలు ఎవరిని ఓటు తీసేసిందని చూస్తే మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళని తరిమేస్తూ ఉంది. దానివల్లనే ఓటు చోటు జరిగింది అంటారు. అసలు నిజంగా బంగ్లాదేశ్ వాళ్ళని తరిమేస్తే వీళ్ళకేం బాధ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అది మన దేశం వాళ్ళని కాదు కదా తరిమేసింది, బంగ్లాదేశ్ చొరబాటుదారని తరిమేస్తుంది, వాళ్ళ ఓట్లను తీసేస్తుంది. అదే కదా జరుగుతుంది అక్కడ. అయితే ఒక పెద్ద ఆయన అంటుండే, నిన్న ఒక బజార్లో ఒక పెద్ద ఆయన మాట్లాడుతుంటే నేను విన్నా. ఆయన ఏమంటుండంటే, నిజంగానే భారతదేశంలో ఓటు చోరీ జరిగింది. ఆ ఓటు చోరీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు కొత్తలనే మన భారతదేశంలో ఓటు చోరీ జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశ ప్రధానిగా ఎన్నికవుతే ఆయనను తొలగించి ఒక పెద్ద ఆయన, పేరు మోసిన పెద్ద ఆయన ఒక ఆయనను పెట్టిండు, నెహ్రూ అనటానని అనేసి చెప్తా ఉండు. నిజంగానే అనేసి గూగుల్లో మన యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దాని గురించి అంత లిస్ట్ అంతా వస్తూ ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అత్యధిక మెజార్టీగా గెలిస్తే ఆయనను తొలగించి ఒక ఆయన పెట్టేశారు. నిజంగానే జరిగింది కదా ఓటు చోరీ, అప్పుడే జరిగింది. ఆ ఓటు చోరీని ఇప్పుడు సరి చేస్తూ ఉన్నారు. నిజమే, దీనికి మీరు ఓటు చోరీ అంటా ఉన్నారు. అదే అసలు నవ్వాలని ఎడవాలని అర్థం కావట్లేదు. కాబట్టి హిందువులారా, మన దేశం కోసం, ధర్మం కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి మాత్రం ఓట్లేసి గెలిపించుకుందాం. ఇట్లా ఓటు చోరీలు ఇంకేదైనా అనుకున్నా వాళ్ళ ఇష్టం. అది తరిమేసి అందరినీ కూడా బంగ్లాదేశ్ వాళ్ళని, పాకిస్తాన్ మాత్రమే, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా కాదు. ఆలోచిస్తారనేసి నా చిన్న ప్రయత్నం. జై హింద్.